నేటి యువతరం మామూలుగా లేదు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్లానింగు, వాళ్ళ పట్టుదల మామూలుగా లేదు. చూడండి, కేంద్ర మంత్రిని రాజీనామా చేపించారు. మోడీని భయపెట్టగలిగారు. భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవటం అన్నది అంత చిన్న విషయం కాదండి. ఇప్పుడు కాంగ్రెసు అంత పెద్ద నిర్మాణం ఉన్న పార్టీ. బీజేపీని గత 12 సంవత్సరాలుగా ఎదుర్కోలేక చతికిలబడతా ఉంది. ఏ పోరాటంలోనన్నా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందా? అసలు పెద్దగా ప్రజా పోరాటాన్ని నిర్మించగలిగిందా? బీజేపీని తట్టుకొని ఒక పోరాటాన్ని నిర్మించటం, ఆ పోరాటాన్ని సక్సెస్ చేసుకోవటం అంత చిన్న విషయం కాదు. ఈ దేశంలో బీజేపీని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా తలకిందులవుతున్నాయి. బీజేపీ దెబ్బకు రాజకీయ పార్టీల భవిష్యత్తులు ఖరాబైపోతున్నాయి. అంత గట్టిగా దెబ్బ కొట్టగలుగుతుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటము అంటే, పోరాటం చేయటము అంటే, రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద రాజకీయ ఉద్దండులు బెదిరిపోతున్నారు, భయపడిపోతున్నారు. కానీ యువతరం రోడ్డు మీదకి వచ్చి తెగించి కొట్లాడి ప్లాన్డ్గా ఉంది. పైగా బీజేపీని ఎదుర్కోవటం అంటే మామూలు విషయం కాదు. నేను ఇందా చెప్పినట్టుగా వాళ్ళకి వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ దేశద్రోహులు అనేస్తారు. వాళ్ళ మీద దేశద్రోహులు ముద్ర వేసేస్తారు. వాళ్ళకి బలమైన సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది భారతీయ జనతా పార్టీకి. ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ హిందూ వ్యతిరేకులు అనేస్తారు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంతా హిందూ వ్యతిరేకులు అయిపోతారు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంతా దేశద్రోహులు అయిపోతారు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ వెనకాల పాకిస్తాన్ ఉందంటారు, చైనా ఉందంటారు, అమెరికా ఉందంటారు. ఇలా రకరకాల ప్రచారాలు చేసి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని బదనాం చేస్తారు, మోరల్గా దెబ్బతీస్తారు. ఇప్పుడు చూడండి, కమ్యూనిస్టుల మీద ఒక ముద్ర వేసి పడేశారు, కాంగ్రెస్ మీద ఒక ముద్ర వేసి పడేశారు, రాహుల్ గాంధీ మీద ఒక ముద్ర వేసి పడేశారు. ఇక ఆ ముద్ర నుంచి బయటపడటం అనేది వాళ్ళకి అంత ఈజీ కాదు. ఇవాళ దేశం అంటే భారతీయ జనతా పార్టీ, దేశభక్తి అంటే భారతీయ జనతా పార్టీ, హిందుత్వం అంటే భారతీయ జనతా పార్టీ, రాముడు అంటే భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా తయారు చేసుకోగలిగారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి నిలబెట్టి సక్సెస్ సాధించడం అంటే అది అది యువతరం వల్ల సాధ్యమైంది. జై శ్రీరామ్ అనుకుంటూనే పోరాటం చేశారు. భారతమాతకి జై అనుకుంటూనే పోరాటం చేశారు. జాతీయ జెండాలు పట్టుకునే పోరాటం చేశారు. ఎక్కడా డివేట్ కాలే. ఐడియాలజికల్గా బీజేపీ లైన్లోనే వెళ్తున్నట్టు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. పైగా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీకి తగ్గట్టుగా వీళ్ళు ఒక వాట్సాప్ యూనివర్సిటీ పెట్టుకున్నారు. అంటే ఎవరి కాళ్ళు మొబైల్, ఎవరి కాళ్ళే కదండి. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. ఎవరికి వాళ్ళు మొబైల్ తీయటం, వీడియో తీయటం, వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయటం. అందరికీ సోషల్ మీడియాలు ఉన్నాయి కదా. సో పెద్ద మీడియా పట్టించుకోకపోయినా, మొదట్లో పట్టించుకోలే, మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోలే వాళ్ళ పోరాటాన్ని. కానీ ఎవరికి వాళ్ళే వాళ్ళ మొబైల్స్లో వీడియోలు చేయటం, పబ్లిక్ చేయటం. పైగా బీజేపీ ఎత్తుగడలను కూడా పెద్ద ఎత్తున తిప్పికొట్టారు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా. ఎవరికి వాళ్ళే సోషల్ మీడియా అకౌంట్స్. అంతకుముందు ఏంటంటే బీజేపీ చేతిలో మీడియా ఉండేది. వాళ్ళు ఏం చూపిస్తే, వాళ్ళు ఏం చెప్తే అదే జనం నమ్మేవాళ్ళు. కానీ ఇక్కడ సోషల్ మీడియా ద్వారా ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో సోషల్ మీడియా ఉంది. వాళ్ళు చెప్పాలనుకున్న అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పవచ్చు. అందుకని వేలాది మంది యువత ఒక్కసారిగా వాళ్ళ అభిప్రాయాన్ని పోస్ట్ చేసినప్పుడు దానికి భారతీయ జనతా పార్టీ ఏం చేయగలిగిద్ది? వాళ్ళ అభిప్రాయాన్ని ఎలా ఆపగలిగిద్ది? మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఆపగలిగిద్ది, చూపించొద్దు వాళ్ళని. కానీ ఎవరికి వాళ్ళే మొబైల్ పట్టుకుని వీడియో తీసి పోస్ట్ చేస్తుంటే ఆపలేదు కదా. మళ్ళీ అవి షేరింగ్లు గట్టిగా పెద్ద ఎత్తున వైరలు. పైగా మొన్న పోలీసు లాఠీ ఛార్జీలో కూడా కొంతమంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోలీసుల రూపంలో వచ్చి ఈ విద్యార్థుల మీద దాడి చేశారని ఇవన్నీ కూడా కొన్ని వాళ్ళు ప్రూఫ్లతో సహా. పైగా ఒక వెబ్సైట్ మెయింటైన్ చేశారు యువతరం. ఒక వెబ్సైట్, ఏ పోలీస్ అధికారి ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. సోషల్ మీడియాని యువతరం బాగా హ్యాండిల్ చేసింది.
వాళ్ళ బ్యానర్లు కూడా ఎక్కడో ప్రింటింగ్ ప్రెస్ పోయి ప్రింటింగ్ చేయించుకోలే. ఎవరు కోరే బ్యానర్లు రాసుకోవటం, మన ప్లే కార్డు రాసుకోవటం, చూపించడం. ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్‌లకు వార్నింగ్ ఉంది. వీళ్ళకి కరపత్రాలు ముద్రించొద్దు, లేదో బ్యానర్లు వీళ్ళకి తయారు చేయొద్దని ప్రింటింగ్ ప్రెస్‌లకు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. అందుకని ఎవరికి వాళ్ళు స్కెచ్ పెన్నులతో ప్లే కార్డ్ రాసుకోవటం, పట్టుకోవటం. ఒక టైంలో ఎవరి భోజనం వాళ్ళు తెచ్చుకున్నారు. అక్కడ రోడ్డు మీద పొయ్యిలు పెట్టి ఎవరి భోజనం వాళ్ళు వండుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రోడ్డు పక్కన క్లాతులు కట్టుకొని ఆ క్లాతుల మధ్య అమ్మాయిలు స్నానం చేశారు. పైగా వాళ్ళకి కొంతమంది కాపలా. అమ్మాయిలు కదా, ఎవరు వీడియోలు తీయకుండా, ఎవరు చేయకుండా. అంటే దేనికైనా తెగించారు తప్ప పోరాటం మాత్రం ఆపలే. ఎన్ని ఇబ్బందులైనా భరించారు తప్ప పోరాటం మాత్రం ఆపలే. చివరికి ఆ పోరాటానికి ప్రజలందరూ సంఘీభావం చెప్పి చివరికి వాళ్ళకి ఏమి కనీస అవసరాలు కావాలో అవన్నీ ప్రజలే సప్లై చేసిన పరిస్థితి. వాళ్ళకి తిండి, తిప్పలు, బట్టలు అన్నీ కూడా ప్రభుత్వమే సప్లై చేసిన పరిస్థితి. మొత్తానికి తెగించి నెల రోజులకు పైగా కొట్లాడి, కేసులకి బెదరకుండా, అదరకుండా, లాఠీలకి బెదరకుండా, అదరకుండా పోరాటం చేసి, ఎన్ని విమర్శలు వచ్చినా సరే, ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా సరే, దేశద్రోహులు అని ముద్ర వేసినా సరే, దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ ఈ దేశం కోసమే మా పోరాటం అని చెప్పుకుంటూ మొత్తానికి కేంద్రాన్ని మెడలు ఉంచగలిగారు. అందుకని ఈ తరాన్ని తక్కువ అంచనేయకూడదు. మతం అనగానే లొంగిపోతారు, కులం అనగానే లొంగిపోతారు, ఒక ముసుగేయగానే ఆ ముసుగులోకి వచ్చి పడతారు అనేది కాదు. దేశం దేశమే, దేశం విషయంలో రాజీ పడేదేం లేదు. మతం మతమే, మతం విషయంలో రాజీ పడేదేం లేదు. దైవం దైవమే, దైవం విషయంలో రాజీ పడేదేం లేదు. అదే క్రమంలో సమస్య విషయంలో కూడా, సమస్య మీద పోరాడే విషయంలో కూడా రాజీ పడేది లేదు అని నిరూపించారు.